సత్య చెప్పా ఎప్పుడో ఇంటికి వచ్చాను రూమ్లో లేవు డ్యూటీకి వెళ్ళదు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళావు ఏంటి అంత ధ్యానంగా ఆలోచిస్తున్నావు నేను ఎందుకు వచ్చాను తెలుసా? చెప్పరా చిన్న స్టోరీ చెప్దామని తెలుసు. ఏ స్టోరీ మహేష్? అదే ఒక 3 minutes నీకు చెప్తాను. అంటే ఒకరికి జరిగింది అనమాట. అది ఓకే చెప్పు జరిగిందే నీకు చెప్తాను. అదే మొన్న వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే రైల్వే స్టేషన్ వచ్చింది చెప్పిన. ఓకే అది రైల్వే స్టేషన్, చిన్న రైల్వే స్టేషన్. అది ఓకే చిన్న రైల్వే స్టేషన్ అంటే 2 ప్లాట్ఫామ్ ఉన్నాయి. పొద్దున్నే 4 గంటలు దిగాను. ఓకే దిగాడు అనమాట కుర్రాడు. ఓకే దిగితే ఏం జరిగింది, ఇక్కడ వర్షం పడుతుంది, చిన్న 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 చినుకులు మెరుపు పెడుతున్నాయి, ఏం అర్థం అవట్లేదు. క్లైమేట్ అయితే చాలా బాగుంది, నేచర్. నువ్వే దిగవా? నేనంటే నేను కాదు, ఓకే స్టోరీ చెప్తాను. ఓకేనా, బాగుంటుంది నేను. అయితే పొద్దున్న దిగాడు, వాడికి చిన్న చలిగా ఉంది, ఏం చేద్దాం అని చూస్తున్నాడు. ఒక సిగరెట్ తీసాడు. సిగరెట్ తీసి లైటర్ కావాలి, లైటర్ లేదు. పక్కనే బెత్తలో ఒక అబ్బాయి ఎవరు పడుకున్నాడు. పడుకుంటే బస్సు నాకు లైటర్ ఉంటే ఇస్తావా అనేసి అడుగుతున్నాడు అన్నమాట. వాడికి తనకి ఒక 10 meters ఉంటుంది డిస్టెన్స్. బస్సు సిగరెట్ ఉందా, బస్సు ఒక ఏంటది లైటర్ ఉందా అని అడుగుతున్నాడు. లైటర్ ఉందా అంటే అగ్గిపెట్టి మ్యాచ్ బాక్స్ ఉందని అడుగుతున్నాడు. అయితే ఆవిడ పలకడు. ఏం చేశాడు, ఈయనంటే ఎవరా బాబు ఈ టైంలో పిలిస్తే పలకడు, మంచి గార్డెన్ నిద్రలో ఉన్నాడు, సచ్చారు వెతుడు అనుకుంటాడు మనసులో. ఈ హీరో మనసులో అనుకుంటున్నాయండి. సర్లే అటు ఇటు చూస్తున్నాడు, జోబులో చేయగలుగుతున్నాడు, చలి కదా చలి. అయితే ఏం చేస్తాడు, ఈ టైంలో గాలి, చిన్న వాతావరణం, చిన్న గాలి వచ్చింది. గాలి వస్తే ఆ దుప్పటి పడుకున్న పర్సన్ ఎగిరింది. ఎగిరితే చూస్తే అమ్మాయి. హీరోయిన్ బెల్లే ఉంది. అసలు ఎలా ఉంది తెలుసా, అంత బాగుంది తెలుసా, స్వీట్ గా క్యూట్ గా. చూడగానే అమ్మాయి నచ్చిందబ్బా. ఇంకా ఛాన్స్ లేదు. ఏ అమ్మాయితో ఏదో అంటారు చూసా సినిమాలో, 7 అడుగులు వేసారు, గంటలో గుడి గంటలు ఏదో బీజం మనకి ఏర్పడిపోయింది అనమాట. కానీ ఆ అమ్మాయికి ఏమైంది, మనదావు కదా. ఆ అమ్మాయి కొన్ని దుప్పట్లు కప్పేసుకుంటుంది అనమాట. ఇంతవరకు ఈడేమనుకుంటాడు మనసులో, ఇంతవరకు నేను పిలిచింది ఒక అమ్మాయినా, ఎగ్గి పెట్టించా, ఏదైతే వదిలేసాను అని మనసులో తిట్టుకుంటున్నాడు. అడిగిసిన అబ్బా అడగకూడదు కదా. సరేలే ఏమైంది, అమ్మాయి దగ్గరికి వెళ్ళి సారీ బాస్, సారీ మేడం, నేను ఎవరో తెలియక అడిగాను అంటే మ్యాచ్ బాక్స్ అనేసి. అమ్మాయి చదువుకున్న అమ్మాయి, ఎడ్యుకేటెడ్, నో ప్రాబ్లం. అమ్మాయి కూడా ధైర్యంగా పడుకుందంటే ఓకే. అయితే నీకు ఏమైనా కావాలని నేను అడుగుతున్నాను అనమాట. అమ్మాయి కూర్చుంది అనమాట. కూర్చొని టైంకి నిద్ర మెలకు వచ్చి కూర్చుంటే ఈడే అడుగుతున్నాడు, ఏమైనా తీసుకురావాలంటే చాయ్ తీసుకొస్తాను ఉంటావు అంటే సరే అన్నది. సరే అంటే వీడు చాయ్ తీసుకురావడం కోసం కనీసం ఒక 200-300 మీటర్లు రైల్వే స్టేషన్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్తే బాబాయ్ 2 చాయ్ ఉంటే ఇచ్చాడు. వీడు గాజు గ్లాసులు కదా, కాలిపోయి చలికి కొనుక్కొని వస్తున్నాడు. వచ్చేటప్పుడు ఏం చేసాడు, ఆ అమ్మాయి తరఫున ఇంకో ట్రైన్ వస్తుంది కదా, ఆ తరఫున ఉన్న ఫ్యామిలీ వాళ్ళు ఈ అమ్మాయి ఎక్కడం కోసం ఉన్నది అనమాట. అయితే వాళ్ళు వీడు కనీసం దగ్గరకు వచ్చాడు అమ్మాయికి ఇవ్వడానికి. కరెక్ట్ ఒక 70-80 మీటర్ల దూరంలో ఉన్నాడు. ఆ అమ్మాయి ఆ ట్రైన్ వచ్చి ఆగేసరికి ఈ అమ్మాయి ఆ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతుంది. ఎక్కేటప్పుడు వెనక్కి తిరిగి చూసింది అనమాట. అంటే వస్తున్నాడు కదా, ఓ అంటున్నాడు, ఇది ఓ అని అడుగుతున్నాడు. అంటే ఇది అడిగి అనవసరం, ఇంకా ఎవరు వచ్చారా, ఎవరు వాళ్ళ వల్ల ఇల్లు వాళ్ళ వల్ల ఉంటే ఏంటి ఎవరు అనుకుంటారు. అప్పుడు ఒక మెరుగు మెరిచింది అనమాట. ఏంటిది వెళ్తే ఇంకా అబ్బాబ్బా కాంతి హీరోయిన్ ముఖం పడి ఉంటుందా మెరుపు కాంతి. మెరుపుకి ఈ అమ్మాయి అందరికి ఇంకో అద్భుతం. బాగుంది అది ఒక మార్వెలస్. బాగుంది సెంటెన్స్. ఏంటి కాన్సెప్ట్ ఏంటి అసలు, అర్థం చెప్పు ఉద్దేశం లేకపోతే ఉద్దేశం అంటే ఒక సస్పెన్స్ ఏం కాదు. కుర్రాడు 25 ఏళ్ళ కుర్రాడు, ఒక 23 ఏళ్ళు 22 ఏళ్ళు అమ్మాయి, 100 ఏళ్ళు ఆడిగానే చిన్న అమ్మాయి. చూశాడు, చూడగానే ప్రేమ పుట్టింది. ప్రేమ అంటే మరి చూడగానే దాన్ని ప్రేమ అనుకోవాలి, తొలి ప్రేమ. ఇడికేం కావాలి, చూడగానే నచ్చింది. ఆ అమ్మాయికి ఎలాగైనా చెప్పాలి. ఆ అమ్మాయి దూరం అయిపోయింది. ఆ అమ్మాయిని ఎలా మళ్ళీ పట్టుకోవడం, మళ్ళీ ఎలా అనేది 2 సెకండ్లో చూపించుకోవాలి. మళ్ళీ మనం
సో పార్ట్ 2 ప్లాన్ చేయాలి. పార్ట్ 2 ప్లాన్ చేసుకున్నాం. అవును మహేష్. ఏ టెస్ట్ ఎంత ఎస్టిమేషన్ ఎంత అనుకుంటున్నాం మూవీకి, అంటే షార్ట్ ఫిల్మ్ కి? 15-20 వేలు పెట్టగలని అయితే మనం ఎడిటర్స్ ని ఒకనే సెట్ చేయనా లేకపోతే అంటే యాక్టర్స్ ఇప్పుడు ఒక అమ్మాయి కావాలి అంటే అమ్మాయి వస్తారు మహేష్, అమ్మాయి అంటే అమ్మాయి యాక్టర్స్ వస్తారు మొత్తం, ఒక ఎడిటర్ కావాలి, వీడియోగ్రాఫర్, వీడియో తీసే పర్సన్ మొత్తం కావాలి. ప్రొడ్యూస్ నువ్వు మొత్తం అమౌంట్ మొత్తం నువ్వు పెట్టుకుంటావా లేకపోతే ఎవరు మన షేర్ చేసుకుంటారంటే నో ప్రాబ్లం. షేర్ ఏమి ఉండదు, ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ కదా, స్టార్టింగ్ లో నేమ్ రావాలంటే ఒకటే పెట్టుకోవడం మంచిది. మంచిదే, ఏదైనా 20,000 అయితే పెట్టుకోవాలి, అంతకన్నా 10 రూపాయలు కూడా పెట్టలేము ఎక్కువ, ఎందుకంటే మనకి బడ్జెట్. ఓకే, నాకు నచ్చింది, చేద్దాం షార్ట్ ఫిల్మ్. ఇది ఏంటంటే ఎంట్రన్స్ అయితే నచ్చింది, బోర్ ఏం కొట్టలేదు. బట్ చేద్దాం, ఫర్దర్ గా నేను పార్ట్ 2 పార్ట్ 3 చూసిన తర్వాత ఇంట్రెస్ట్ జనానికి ఎలా ఉందో చూడాలి. మరి ఎంట్రన్స్ అయితే బాగుంది. ఓకే, చేద్దాం, చేద్దాం, మనం మాట్లాడదాం. ఏ ఫ్రెండ్స్, చేద్దాం. మహేష్ కొత్త కుర్రోడు మనకి స్టోరీ మాత్రం బాగా చెప్పాడు, ఒక యంగ్ లవ్ స్టోరీ. చేద్దాం, చూస్తే మరి ఎలా అవుతుంది? 10 నిమిషాల స్టోరీ చూద్దాం. ఇలా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా మళ్ళీ మనకి చాలా ఇష్టం కాబట్టి వెయిట్ చేశాను. మన ఫోన్లో చెప్పాడు బట్ అర్థం కాలేదు, ప్రత్యేకించి రమ్మంటే వచ్చాను. చేద్దాం, మనం అనుకున్నట్టే తీయగలమా లేదో కూడా మనకు కూడా తెలిసిపోద్ది కదా. ఎస్, యూత్ ఎంటర్టైనర్ అన్నమాట, యూత్ మొత్తం నెక్స్ట్ చెయ్యాలి. దానికి కంటిన్యూస్ చేద్దాము. ప్రేమ కథ మీ బట్టే ఉంటుంది, అది ఒక చిన్న ప్రేమ కథ ఇది. దీన్ని మనం మీకు ఇంట్రెస్ట్, లైక్స్ ఫాలోవర్స్ బాగుంటే మేము కంట్రోల్ చేస్తాం. జనాల్లో ముందు వెళ్ళాలి కావాలి లైక్స్ అనేది తర్వాత చేద్దాం. చేసిన తర్వాత మీరు ప్లాన్ చేసి కింద కామెంట్స్ లో తప్పకుండా తీద్దాం. బై.